ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 28వ అధ్యాయం భక్తి యోగానుష్ఠానమును గూర్చి కపిలుని ఉపదేశములు. శ్లోకం సంఖ్య 25. నాభిహ్రదం భువనకోశ గుహా ఉదర స్థం యత్ర ఆత్మయోని ధిషని ధిషణ అఖిలలోక పద్మం వ్యూఢం హరిత్మని వృష స్తనయోః అముష్య ధ్యాయేత్ ద్వయం విశద హార మయూఖ గౌరం. నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం యత్రాత్మయోనిదిశనాఖిలలోకపద్మం యత్రాత్మయోనిదిశనాఖిలలోకపద్మం వ్యూఢం హరిన్మరి వృషస్తనయోరముష్య వ్యూఢం హరిన్మని వృషస్తనయోరముష్య ధ్యాయేద్భయం విశదహారమయూఖగౌరం ధ్యాయేద్భయం విశదహారమయూఖగౌరం. నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం యత్రాత్మయోనిదిశనాఖిలలోకపద్మం వ్యూఢం హరిన్మని వృషస్తనయోరముష్య ధ్యాయేద్భయం విశదహారమయూఖగౌరం. నాభిహృదం భువనకోశగుహోదరస్థం నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం యత్రాత్మయోనిదిశనాఖిలలోకపద్మం యత్రాత్మయోనిదిశనాఖిలలోకపద్మం వ్యూఢం హరిన్మణి వృషసనయోరముష్య వ్యూఢం హరిన్మణి వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం విశదహారమయూఖగౌరం ధ్యాయేద్వయం విశదహారమయూఖగౌరం. నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం యత్రాత్మయోనిదిశనాఖిలలోకపద్మం హరిన్మని వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం విశదహారమయూఖగౌరం. నాభిహ్రదం నాభి సరోవరము భువనకోశ సమస్త విశ్వములకు గుహ ఆధారభూతము ఉదరమందు స్థం నెలకొని ఉన్నది యత్ర ఎచ్చటనైతే ఆత్మయోని బ్రహ్మదేవుని దిశన నివాసము అఖిల లోక సమస్త లోకములను కూడియున్నది పద్మము వ్యూఢం ఉత్పన్నమైనది హరిత్మని మరకత మనుల వంటి వృష అత్యంత సుందరము స్తనయోః స్తనములను అముష్య భగవానుని ధ్యాయేత్ అతడు ధ్యానించవలను ద్వయమును
ద్వయము విశద విశద తెల్లని తెల్లని హార హార ముత్యాల హారపు ముత్యాల హారము మయూఖ మయూఖ వెలుగుచే వెలుగుచే గౌరం గౌరం తెల్లగా. తెల్లగా. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే అనువాదం. పిదప యోగి భగవానుని ఉదర మధ్యపు చంద్రుని బోలిన నాభిపై ధ్యానమును నిలుపవలను. సమస్త విశ్వమునకు ఆధారభూతమగు అతని నాభి నుండియే సర్వలోకములను కూడియుండు పద్మము ఉత్పన్నమైనది. అదియే తొలి జీవుడగు బ్రహ్మ నివాస స్థానం. అదే రీతిని మరకతములను బోలియుండి వక్షస్థలములను అలంకరించి ఉన్న పాల వంటి తెల్లని ముత్యాలహార కిరణములచే ధవలవర్ణముతో గోచరించు దేవదేవుని స్తనద్వయమును యోగి ధ్యానింపవలను. భాష్యం. తదనంతరము భగవానుని నాభిపై, సమస్త భౌతిక సృష్టికి ఆధారమైన భగవంతుని నాభిపై ధ్యానమును కావించుటకు యోగి ఉపదేశించబడినాడు. శిశువు బొడ్డుత్రాడు ద్వారా తల్లితో జతకూడి ఉన్నట్లుగా తొలిజీవుడకు బ్రహ్మ భగవానుని దివ్య సంకల్పము ద్వారానే కమలపు తూడు ద్వారా ఆ దేవదేవునితో జతకూడి ఉన్నారు. విష్ణు భగవానుని పాదములను, చీలమండలను, ఉరువులను సంవాహనము కావించు లక్ష్మీదేవి బ్రహ్మదేవుని జనని అని పూర్వపు ఒక శ్లోకమున తెలుపబడినది. కానీ వాస్తవమునకు బ్రహ్మదేవుడు భగవానుని ఉదరము నుండియే జన్మించినాడు, కానీ తల్లి ఉదరం నుండి కాదు. ఇవన్నీయును భగవానుని అచింత్యమగు కార్యములు. తండ్రి ఏ విధముగా శిశువునకు జన్మ నొసగును అనుచు ఎవ్వరునూ ఈ విషయమున లౌకిక దృష్టితో తలంచరాదు. శ్రీకృష్ణ భగవానుని ప్రతి ఇంద్రియము సర్వేంద్రియముల శక్తిని కలిగి ఉన్నదని బ్రహ్మ సంహిత యందు వివరింపబడినది. సమస్తము ఆధ్యాత్మికమే కనుక అతని ఇంద్రియములు బద్ధములు కావు. అతడు తన కర్ణములతోనూ గాంచగలడు. భౌతికమగు కర్ణము వినగలదే గాని చూడలేదు. కానీ శ్రీకృష్ణుడు తన కర్ణములతో గాంచగలడు, నయనములతో వినగలడని బ్రహ్మ సంహిత ద్వారా అవగతమగుచున్నది. అతని దివ్య దేహపు ఏ అంగమైనను ఇతర అంగపు కార్యమును నిర్వహించగలదు. అతని ఉదరము సమస్త లోకములకు ఆధారమై ఉన్నది. బ్రహ్మదేవుడు సృష్టికర్త పదవిని కలిగి ఉన్నప్పటికీ అతనికి గల నిర్మాణ శక్తి భగవానుని ఉదరము నుండియే ప్రభవించినది. విశ్వమందలి ఎట్టి సృష్టి కార్యమైనను దేవదేవునితోనే ప్రత్యక్ష సంబంధము కలిగి ఉన్నది. భగవానుని వక్షస్థలమును అలంకరించి ఉండు ముత్యాలహారము సైతము ఆధ్యాత్మికమైనదే. కనుకనే ఆ ముత్యాల ధవల కాంతిని వీక్షించమని యోగి ఉపదేశించబడినాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారణి. వందేహం శ్రీగురౌ శ్రీదపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు మాతా దేవహూతికి యోగి ఏ విధంగా భగవంతుని రూపం పైన ధ్యానించాలని ప్రస్తుత శ్లోకాల్లో వివరిస్తున్నారు. 21వ శ్లోకం నుండి కదా. మొట్టమొదటిగా తన పాదములపైన ధ్యానించాలని, తర్వాత ఆ విధంగా పైకి వస్తున్నారన్నమాట. ప్రస్తుతం భగవాన్ని ఉదర మధ్యపు చంద్రుని బోలిన నాభిపై ధ్యానమును నిలుపవాలన్నారు. సో మరి ఇక్కడ భగవంతుని రూపాన్ని దర్శించుకోవాలని చెప్పిన తర్వాత ప్రతి అంగాన్ని గురించి కూడా వివరిస్తున్నారు. ప్రతి అంగాన్ని దర్శించుకోవాలని. మనం ఒక వ్యక్తిని చూస్తున్నామంటే పూర్తిగా చూస్తాం.
ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తున్నామంటే అని శరీరంలో అంగాలన్నీ కూడా చూస్తుంటాం. మరి ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా పాదాలను దర్శించండి, జగలములను దర్శించండి, తర్వాత నాభిని దర్శించండి అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది? ఆ? ఒక వ్యక్తిని చూస్తున్నామంటే పూర్తిగా చూస్తున్నాం. చూడకుండా ఉంటామా? కనబడకుండా ఉంటుంది. ఒక్కొక్క అంగాన్ని గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఎందుకంటే దివ్యమైంది. సాధారణంగా మనకి ఈశోపనిషత్తు ఏం చెప్తుంది? యోగి ఏమని ప్రార్థిస్తాడు? హిరణ్మయేన పాత్రేన సత్యస్యాను సత్యస్యాపిహితం ముఖం. ఏమైందంటే హిరణ్మయైన పాత్రేన, భగవంతుని నుండి వచ్చే కాంతి వలన భగవంతుని రూపం కప్పివేయబడింది. ఏమంటున్నారు అక్కడ? చూడలేకపోతున్నాం. కాబట్టి ఏం చేయమని అడుగుతున్నాడు? ఏమని ప్రార్థిస్తున్నారు ఆ శ్లోకంలో? ఆ యొక్క కాంతిని తొలగించమంటున్నారు కదా. అప్పుడు కానీ భగవంతుని దర్శించుకోలేం. ఆ భగవంతుని నుంచి వచ్చే కాంతియే మన కన్నులని కప్పివేస్తే భగవంతుని అసలు రూపాన్ని దర్శించుకోలేం. సో మరి ఇక్కడ భగవంతుని రూపాన్ని దర్శించుకోవాలని చెప్పింది. మనం ఆ కాంతిని దాటితే కానీ, దాటడం అంటే భగవంతుని రూపాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం ఉంటే కానీ భగవంతుని దర్శించుకోలేము అనమాట. సో మరి భగవంతుని రూపం అంటే ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు ఇలా చెప్తున్నారంటే, నిర్విశేషవాదులు, నిరాకారవాదులు ఏం చేస్తుంటారంటే భగవంతునికి ప్రత్యేకమైన రూపం లేదంటారు, పరమసత్యానికి రూపం లేదంటారు. లేదు, భగవంతునికి ప్రత్యేకమైన రూపం ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దగ్గర ఏదో ఒక ఇల్లు లేదనుకుందాం, లేకపోతే ఒక కారు లేదనుకుందాం. భగవంతుని ఒక వ్యక్తి దగ్గర ఇల్లు లేదు అంటే అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనకి కిచెన్ లేదు, బెడ్రూమ్ లేదు అని చెప్పడం అవసరమా? అంటే అలానే ఇప్పుడు కారు లేదు అని చెప్తే అయిపోతుంది. ఆయనకి స్టీరింగ్ లేదు, టైర్లు లేవు అని చెప్తామా? లేదు. అయితే కొన్నిసార్లు శాస్త్రాల్లో మనకి ఏం చెప్పబడుతుంది? భగవంతుడు నిరాకారి, అరూప. మనకి ఈశోపనిషత్తు కూడా చెప్తుంది అరూపం. ఇంకా ఏంటది? ఇక్కడ ఈశోపనిషత్తులో కూడా భగవంతునికి పాదాలు లేదు, అయినా కూడా నడుస్తాడు. యా, డజన్ వాక్ అంటే భగవంతుడు నడుస్తాడు, నడవడు కూడా. అంటే కొన్నిసార్లు మనకి ఉపనిషత్తులో అలా చెప్పినప్పటికీ, అంటే భగవంతుడు నిరాకారుడు అలా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ఓకే, ఆకారం లేదని చెప్పిన తర్వాత తనకి పాదాలు లేవు, తర్వాత భుజములు లేవు అని చెప్పడం అవసరమా? ఈశోపనిషత్తు చెప్తుంది. కానీ మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా అలా చెప్తున్నారు. అంటే అలా ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. అంటే అక్కడ ఉపనిషత్తుల్లో భగవంతునికి రూపం లేదు, పాదాలు అంటే పాదాలు లేవు, భుజములు లేవని అర్థం అలా వివరించబడినప్పుడు దాని అర్థం ఏంటంటే భౌతికమైన రూపం లేదని, భౌతికమైన అంగాలు లేవని అర్థం. మరి ఇక్కడ ప్రభువుల వారు చెప్తున్నారు కదా, భాషలు ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క ప్రతి ఇంద్రియము సర్వేంద్రియముల శక్తిని కలిగి ఉన్నది. అంటే ఆ ఇంద్రియములు అనేటివి భౌతికమైనవి కావు, ఆధ్యాత్మికమైనవి, ప్రత్యేకమైనవి. మనలాంటి భౌతిక జీవుల వంటి ఇంద్రియాలు కలిగిన వాడు కాదు. భౌతిక పదార్థాల ద్వారా సృష్టించబడిన శరీరం కాదు భగవంతునిది అని వివరించడానికి చెప్తున్నారు. సో మరి అలా చెప్పినప్పుడు ఈ నిరాకారవాదులు, నిర్విశేషవాదులు ఏమనుకుంటారంటే, సో భగవంతునికి ఆకారం లేదు అంటే భగవంతుని యొక్క సాకార రూప వివరణలోనే నిరాకారం కూడా ఉంది. అంటే భగవంతుడు సాకారమా నిరాకారమా? రెండూను వేరు చేయలేం. భగవంతుని నిరాకారాన్ని కూడా వేరు చేయలేం. ఎందుకంటే భగవంతుడు నుండి సర్వం వచ్చింది.
కాబట్టి నిరాకారం కూడా భగవంతుని పైనే ఆధారపడి ఉంది. నిరాకారానికి మూలం కూడా భగవంతుడే. నిరాకారం అని ఏదైతే యోగులు అనుకుంటున్నారో దానికి మూలం కూడా భగవంతుడే. ఆ పరమ సత్యమే. ఆ సాకార రూపియే. కానీ ఆ వ్యక్తి యొక్క యోగి యొక్క అవగాహన స్థాయిని బట్టి, ఆ జ్ఞానం యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క దృష్టి, అవగాహన అలా ఉంది అంతే. మనం కొన్ని సార్లు ఇతర వ్యక్తుల గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలియకముందు మనకొక ఆ వ్యక్తిని గురించి కొంచెం అవగాహన ఉండొచ్చు. కానీ మనమేమనుకుంటాం, ఈ వ్యక్తి ఇంతే అనుకుంటాం. కానీ పూర్తి అవగాహన వస్తే కానీ తెలియదు. కానీ ఒక వ్యక్తిని గురించి పూర్తిగా అవగాహన వెంటనే వస్తుందా? వెంటనే వస్తుందా? వెంటనే చూసి ఎవరైనా ఈ వ్యక్తి ఇలాంటి వాడని చెప్పాడనుకోండి, ఏమంటాం మనం? జడ్జిమెంటల్ అంటారు. వెంటనే నిర్ణయానికి వస్తున్నారు, వెంటనే నిర్ణయం చేస్తున్నారు ఈ వ్యక్తి ఇలా అని. అలా కాకపోతే అలాంటి వ్యక్తుల్ని ఇంతకుముందు చూసి, ఇప్పుడు ఉదాహరణకు చూసాం, సరే అలాంటి కాషాయం ధరించిన వ్యక్తుల్ని ఇంకొక వ్యక్తి కాషాయం వేసుకున్న వ్యక్తుల పట్ల కొంచెం అభిప్రాయం ఉంది ఆయనకి. ఆయన ఇంక ఏ కాషాయం వేసుకున్న వ్యక్తినైనా సరే వీళ్ళందరూ అలాంటి వాడే అంటుంటారు కొందరు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. కాషాయం వేసుకున్నారంటే మోసం చేస్తుంటారు ఇలా అలా. ఎందుకంటే అంటే కొద్ది కాలం క్రితం ఎంతోమంది అలా చేశారు. కాబట్టి అందరికి అదే అభిప్రాయం ఉంటుంది. కానీ అది సరైన అవగాహన కాదు. ఒక వ్యక్తి గురించి పూర్తి అవగాహన కావాలంటే ఏం చేయాలి? అతనితో సంబంధం ఉండాలి. కొద్ది కాలం అతనితో వ్యవహరించాలి. తర్వాత కానీ అవి పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. అవునా కదా? వెంటనే ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేం. సో మరి భగవంతునితో పూర్తి సంబంధం లేకుండా, భగవంతునికి సేవ చేయకుండా, భగవంతుని పూర్తి జ్ఞానం లేకుండా, అంటే శాస్త్రాల నుండి అయినా సరే, అఫ్కోర్స్ కేవలం శాస్త్రాలని చదవడం ద్వారా కూడా భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. శాస్త్రాలన్నీ, నాకు వేదాలు ఉపనిషత్తులన్నీ తెలుసు అనంత మాత్రాన అతనికి భగవంతుడు అర్థమయ్యానని కాదు. ఏం కావాలి? నమ్రత కావాలి. భగవంతుని అర్థం చేసుకోవాలంటే నమ్రత కావాలి. అంతేగాని శాస్త్ర అవగాహన మాత్రమే కాదు. శాస్త్ర అవగాహన లేకుండా కూడా భగవంతుని అర్థం చేసుకోవచ్చు నమ్రత ఉంటే. భగవంతుని పట్ల సేవా భావన ఉంటే భగవంతుని అర్థం చేసుకోవచ్చు. మనకి ఉదాహరణ ఉంది కదా, ఏంటది? ఒక చెప్పులు కుట్టుకునేవాడు బ్రాహ్మణుడు నారదుడితో వ్యవహరించిన విధానం గురించి ప్రభుల వారు ఉదాహరణ ఇచ్చారు కదా, ఆచార్యులు ఉదాహరణ ఇచ్చారు. సో దాని నుండి మనకి ఏం అర్థమవుతుంది? ఆ చెప్పులు కుట్టేవానికి కూడా భగవంతుడు పూర్తిగా అర్థమయ్యాడు. పూర్తిగా అర్థమయ్యాడంటే ఏంటి? ఆయనకి శాస్త్రం యొక్క ఆధారాన్ని, శాస్త్రం యొక్క రెఫరెన్స్ అంటే ఏమంటే ప్రమాణాన్ని చూపించలేకపోవచ్చు. కానీ ఆయన యొక్క విశ్వాసం కేవలం ఏంటి ఆధారం లేనిది కాదా? ఆ యొక్క చెప్పులు కుట్టేవాడి యొక్క విశ్వాసం, భగవంతుడి పైన ఉన్న ఆయనకున్న విశ్వాసం ఆధారం లేనిది కాదు. ఎందుకు? అక్కడ నిరూపణ ఏదైతే రెఫరెన్స్ ప్రమాణం ఏదైతే చూపిస్తున్నాడో అది శాస్త్ర ప్రమాణం చూపించాడా? ఏమని చెప్పాడు చెప్పు? భగవంతుడు సూది మొలలో నుంచి ఏనుగును తీయగలడు అని ఆయన విశ్వసించాడు. దానికి ప్రమాణం ఏం చెప్పాడు? ఎలా అర్థం చేసుకోవచ్చు అది? అంత పెద్ద మర్రి వృక్షం యొక్క విత్తనంలో ఇంకో పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని కూడా మళ్ళీ ఇలాంటి విత్తనాలు ఇంకెన్నో వస్తాయి. మరి అది శాస్త్ర ప్రమాణం ఏం కాదు, కానీ అది మనం ప్రత్యక్షంగా చూడగల ప్రమాణం. అంటే చూస్తున్నాం, గమనిస్తున్నాం. అవునా కదా? ఎవరైనా గమనించవచ్చు, ఎవరికైనా అది అర్థమవుతుంది. అంటే ఆయన భగవంతుడి పైన విశ్వాసం ఉంది. భగవంతుడు సూదిమొలలో నుంచి కూడా ఏనుగు తీయగలడు. కానీ ఆ విశ్వాసం దేనిపైన? గుడ్డి నమ్మకం కాదు అది. చాలామంది ఏమంటున్నారు, ఇదంతా గుడ్డి నమ్మకం, ఇలాంతా ఏంటి, చాలా ఈ భగవంతుని నమ్మే వాళ్ళందరూ కూడా
వాళ్ళకి అంటే అంత సైంటిఫిక్‌గా ఉండరు. అంతా కూడా మనం సైన్స్ పైన ఆధారపడి ఉంది. సైంటిఫిక్‌గా ఉండాలి. సైంటిఫిక్‌గా ఆలోచించాలి. లాజిక్, రీజనింగ్ అండ్ లాజిక్ ఉండాలి అని చెప్పేసి అంటుంటారనమాట. మరి ఇక్కడ రీజనింగ్ ఉంది గదా! ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ఎలా జరుగుతుంది? అంత చిన్న విత్తనంలో వృక్షం ఎలా ఉంది? ఈవెన్ సైన్స్ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. సైన్స్ కూడా వివరించలేదు. కానీ అనుభూతి అయితే చెందుతున్నాం. అలానే ఇక్కడ ఏమని వివరించారు? సో చూడండి, తల్లి గర్భంలో నుండి ఒక శిశువు ఒక ఏమంటారు? అంబలికల్ కార్డ్, నాభి నుండి ఆ ప్రేగు ద్వారా ఏం ప్రేగు అంటారది? బొడ్డు తాడు ద్వారా శిశువు జన్మిస్తాడు. శిశువుకు కావాల్సిన శక్తి అంతా కూడా తల్లి ఆ యొక్క బొడ్డు తాడు ద్వారానే ఇస్తుంది. మరి అలానే బ్రహ్మ కూడా భగవంతుని యొక్క నాభి నుండి ఉద్భవించాడు. భగవంతుని నాభి నుండే చూడండి ఇక్కడ ఏమని చెప్పారు? బ్రహ్మకి పూర్తి జ్ఞానం, ఆ సృష్టి కార్యానికి కావాల్సిన జ్ఞానం అంతా కూడా లభించిందంట. ఆయన శక్తులన్నీ కూడా నాభి నుండే వచ్చాయంట. మరి మనకు అనుభూతిలో ఉంది కదా! చాలామంది ఏంటంటే ఇదంతా కూడా విష్ణువు ఏంటి కా గర్భోదక సముద్రంలో పడుకోవడం ఏంటి? అది కూడా ఒక శేషతల్పం పైన పడుకోవడం ఏంటి? ఆయన నాభి నుండి ఏదో కమలం వస్తుందంట. ఆ కమలం పైన బ్రహ్మ పుడతాడంట. ఎలా విశ్వసిస్తారు? ఇవన్నీ కథలు అంటారనమాట యాక్చువల్లీ. కొందరే కథలంటారు. కొందరేమంటారంటే మైథాలజీ. మైథాలజీ అంతా కూడా ఏంటి అనలాజికల్, అలగారికల్. అలగారికల్ అంటే జస్ట్ అలా అవగాహన కోసం అలా చెప్పారు. కానీ నిజంగా అలా కాదు అని చెప్పేసి అంటారు. ఉపమానం మాత్రమే. ఏదో అర్థం కావడానికి అలా చెప్పారు. కానీ నిజంగా అక్కడ కమలం లేదు. నిజంగా అక్కడ బ్రహ్మ లేడు. కమలం లేదంటే పర్లేదు, బ్రహ్మ కూడా లేడంటారు యాక్చువల్లీ. అది కూడా పర్లేదంటే పర్లేదని కాదు. ఇదంతా కూడా ఒక యూనో మన అవగాహన కోసం ఒక ఉపమానంతో వివరించారు అంతే అండి. కాదు, నిజంగానే కమలం ఉంది. బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ ఆ కమలం పైన జన్మించాడు. వెంటనే ఏమంటుంటారంటే తండ్రి నుండి ఎలా జన్మిస్తాడు? తల్లి కావాల్సిందే కదా! అఫ్‌కోర్స్ ముందు శ్లోకంలో చెప్పారు. బ్రహ్మ యొక్క తల్లి లక్ష్మీదేవి అన్నారు. కానీ గర్భం నుంచి పుట్టలేదు. తండ్రి నుంచే పుట్టాడు. తండ్రి యొక్క ఉదరం నాభి నుండే జన్మించాడు బ్రహ్మ. ఎందుకు అనేది మనకి బ్రహ్మ సంహిత చెప్తుంది. భగవంతుడు ఏదైనా చేయగలడు. సో ఏ అంగంతోని ఏ కార్యమైనా నిర్వహించగలడు అనమాట. సో బ్రహ్మ అలా జన్మించిన తర్వాత బ్రహ్మకి కావాల్సిన జ్ఞానం అంతా కూడా భగవంతుడి నుండే వస్తుంది. ఆ కమలం పైన ఉంటుందంట. సృష్టి కార్యం ఎలా చేయాలనే మ్యాప్ అంతా ఉంటుందంట. ఏమంటారు? నక్ష అంటారు కదా! నక్ష అంటే తెలుసా? నక్ష తెలుసా? నీకు తెలుసా? బ్లూ ప్రింట్. మనం ఏదైనా బిల్డింగ్ కట్టే ముందు అంటే స్థలాన్ని గురించిన గవర్నమెంట్ దగ్గర అది ఉంటుంది కదా, స్థలం బార్డర్స్ ఏంటి అని చెప్పేసి అంతా కూడా ఉంటుంది కదా, దాన్ని నక్ష అంటారు అనమాట. నక్ష ఏ వైపు ఏముందని చెప్పేసి చూపిస్తుంది. సో అలా మొత్తం అంతా కూడా నక్ష కమలం పైన ఉంటుందంట బ్రహ్మకి. కానీ బ్రహ్మకి ముందు కనబడదు. ముందు అక్కడేం కనబడదు. ఏంటి లాక్ వేసిన పీడిఎఫ్ లాంటిది అనమాట యాక్చువల్లీ. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్. అది చూడాలంటే బ్రహ్మ ఏం చేయాలి? పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, తపస్సు చేయాలి. తపస్సు చేస్తే కానీ అక్కడ ఉన్న జ్ఞానం అనేది ఆయనకి సాక్షాత్కరింపజేసుకోలేడు అనమాట యాక్చువల్లీ. అక్కడంతా కూడా సృష్టి కార్యం ఎలా చేయాలి అంతా కూడా బ్రహ్మకు తెలుస్తుంది. అంతా కూడా ఆ జ్ఞానానికి అంతటికి కూడా మూలం భగవంతుడే. భగవంతుడు నాభి అనే చెప్పబడింది. సో అలా భగవంతుడు నుండి అన్ని సంపూర్ణ జ్ఞానం అనేది బ్రహ్మ పొందుతున్నాడు. సో బ్రహ్మకి మూలం భగవంతుడే. కానీ కేవలం మన అవగాహనలో అలాంటిది ఎక్కడ జరగలేదు కాబట్టి నేను విశ్వసించాను. ఏది విశ్వసిస్తాం? నేను అనుభూతి చెందితే కానీ దేన్ని విశ్వసించను అనేవాళ్ళు మూర్ఖులు అనమాట. ఎందుకంటే ప్రతిదీ అనుభూతి చెందలేరు. ఎందుకంటే భగవంతుని ఏమంటున్నారు? అచింత్య. భగవంతుని శక్తి అచింత్యమైనది, భగవంతుని రూపం అచింత్యమైనది, భగవంతునికి సంబంధించిన ప్రతిదీ కూడా అచింత్యమైనది. అచింత్యమైందంటే మన అవగాహన శక్తికి అతీతమైనది. అలాంటప్పుడు ప్రతిదీ నేను అనుభూతి పొందితే కానీ భగవంతుని విశ్వసించనంటే, భగవంతుని యొక్క శక్తులు విశ్వసించనంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు.
అది ఎప్పటికీ సాధ్యం కాదు. భగవానుడు నా అనుభూతిలోకి రావాల్సిందే. అప్పుడు భగవంతుని యొక్క అనంత శక్తిని ఎలా మనం అంగీకరించగలం చెప్పండి? భగవంతునికి ఒక భగవంతుని యొక్క లక్షణం ఏంటి? ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తివంతుడు. ఓమ్నీషియంట్ సర్వజ్ఞానవంతుడు. ఇంకా ఓమ్నీ ప్రజెంట్ సర్వత్రా వ్యాప్తి. వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడు. మరి సర్వజ్ఞుడు, మరి సర్వశక్తివంతుడు అంటే మరి అలా అనంతమైన శక్తిని కలిగి ఉన్నాడు. మరి ఆ శక్తి, నా శక్తి ఏదైతే ఉందో, నా జ్ఞానం ఏదైతే, జ్ఞానశక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి లోబడి ఉండాలి భగవంతుని యొక్క శక్తి. అంతే కదా, మన జ్ఞానం అనేది మన జ్ఞానశక్తి. మన జ్ఞానశక్తికి భగవంతుని యొక్క జ్ఞానశక్తి లోబడి ఉండాలి. అంతే కదా అవగాహన. అప్పుడే మనకి భగవంతుని అర్థం చేసుకోగలం. కానీ అలా లోబడి ఉంటే అప్పుడు మన జ్ఞానశక్తి ఎక్కువైపోతుంది కదా. మన శక్తి భగవంతుని జ్ఞానశక్తి కంటే ఉన్నతమైనది అవుతుంది. అప్పుడు భగవంతుడు ఎలా అవుతాడు? అందుకనే ఏమన్నారు ఆచార్యులు? భగవంతుడు అచింత్యమైనవాడు. మరి భగవంతుని అచింత్యమైన వాడు, కానీ భగవంతుని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది? భగవంతుని పట్ల నమ్రత భావం ఉన్నప్పుడు అర్థమవుతుంది. నమ్రత భావం లేకపోతే ఎవరికి అర్థం కాదు. శాస్త్రాన్ని ఎప్పుడు కూడా నమ్రతా భావంతో మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించకపోతే శాస్త్రం ఎప్పుడు కూడా అర్థం కాదు, భగవంతుని అర్థం చేసుకోలేం. మనకు చాలాసార్లు ఏమనిపిస్తుంది? నేను విన్నదే కదా, అంతే కదా. ఈ క్లాస్ రోజు అదే చెప్తుంటారు. నేను ఈ శ్లోకాలు నేను ఆల్రెడీ చదివేశాను, ఈ బుక్ చదివేశాను. 2-3 సార్లు చదివేశాను. 2-3 సార్లు చదివితే కోర్స్ అది కూడా గ్రేటే. ఒక్కసారి చదివితేనే చదివేశాను కదా. అంటే ఒకసారి చదివాను, నాకు అర్థమైందే, ఇంకా కంప్లీట్ అంతే. ఇంకా అంతకంటే ఇంకేముంటుంది? నాకు ఏదైతే అర్థమైందో అంతే ఉంది, అంతకంటే ఇంకేముంటుంది? అలా అనుకుంటే నమ్రత లేనట్లే. కానీ మనకు ఎన్నోసార్లు అనుభవం ఉంది. కనీసం నాకైతే అనుభవం ఉంది. చాలామంది భక్తుల ద్వారా కూడా నేను విన్నాను. వాళ్ళు ఏమంటారంటే, తెలిసిన విషయమైనా సరే మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల ద్వారా విన్నప్పుడు ఏమనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుంది. సో నేను అనుకునేదే కాదు, నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారు. అంటే నేను అనుకునేది నిజమే. ఆ విషయం పట్ల విశ్వాసం పెరుగుతుంది. మనం రోజు వింటుంటాం, మన శరీరం కాదు ఆత్మ అని వింటుంటాం. ప్రభుపాదుల వారు అదే చెప్పారనుకోండి, ఎస్ అని అనిపిస్తుంది అనమాట. అవును, కరెక్టే అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ. మరి ఆ విశ్వాసం, సో ఆ జ్ఞానంతో పాటు, మన శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానంతో పాటు ఇంకో ఏమొస్తుంది? విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం వస్తే మన విశ్వాసానికి కూడా ఇంకా పెరుగుతుంది. అవునా కదా. మనం ఏదైనా విషయం చెప్పాలంటే తటపటాయిస్తుంటాం. అదే ఒకసారి ప్రభుపాద దగ్గర నుంచి ఏదైనా ప్రవచనం విన్నాం అనుకోండి, నో డౌట్ ఇంకా చెప్పడానికి వెనకాడమన్నమాట. ఎందుకంటే ప్రభువుల వారు ఆల్రెడీ చెప్పారు, ప్రమాణం ఉంది, ఆచార్యుల ప్రమాణం ఉంది. సో అది మన యొక్క జ్ఞానం అంతవరకే, మన యొక్క అనుభూతి అంతవరకే అనుభూతి చెందగలం. సో భగవంతుడిని పూర్తిగా అనుభూతి చెందాలంటే సాధ్యం కాదు. సో భగవంతుని యొక్క రూపం అనేది, భగవంతుడు సాకారి, భగవంతునికి రూపం ఉంది. కానీ అది ఎలా దర్శించుకోవచ్చు? భగవంతుని యొక్క ప్రతి అంగాన్ని ఎలా దర్శించుకోవాలి? సో మనం ఈ యొక్క నిరాకారవాద తత్వాన్ని అధిగమిస్తే కానీ భగవంతుని అర్థం చేసుకోలేం. సో సంపూర్ణ అవగాహన అవసరం. అసలు నిరాకార తత్వం ఏంటి? కోర్స్ తెలుసుకోవాలి. కానీ అందులోనే ఏమంటారు, కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు నిరాకార తత్వాన్ని వింటే ఏమవుతుంది? వాళ్ళు తప్పుదోవ పడతారనమాట. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు? భగవంతుడు నిరాకారుడే అని అనుకుంటారు. ఎందుకంటే కనిష్ట స్థాయిలో భగవంతుని గురించిన అచింత్య తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం కనిష్ట స్థాయిలో. కానీ అలాంటి కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు కూడా భగవంతుని అర్థం చేసుకోవాలంటే నమ్రత భావం కావాలి, సేవాభావం కావాలి. అప్పుడు భగవంతుని అర్థం చేసుకోవచ్చంట. సో అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారు? భగవంతుని సేవించండి, భగవంతుని గురించి ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా వినండి అని చెప్తున్నారు.
భగవంతుడి నుంచి వినడం ద్వారా, శాస్త్రాల నుండి చదవడం ద్వారా, ప్రామాణిక గ్రంథాల నుండి చదవడం ద్వారా భగవంతుని గురించిన సాకార రూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అవే వేదాలు, ఉపనిషత్తులు చదివే ఎంతోమంది జ్ఞానులు, యోగులు కేవలం నమ్రతను కోల్పోవడం వలన, నమ్రత లేకపోవడం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారు, శాస్త్రంలో అలా ఉంది కానీ నాకు అర్థమైనంత వరకు మాత్రం భగవంతుడు నిరాకారుడే. ఎందుకు? నాకు అర్థమైంది అదే. చాలా ప్రదేశాల్లో భగవంతునికి పాదాలు ఉన్నాయని చెప్పారు, భగవంతుడు నడుస్తాడని చెప్పాడు, భగవంతుడు మనం ఇచ్చిన నైవేద్యాన్ని స్వీకరిస్తాడని చెప్పారు, భగవంతుడు ఇలా మాట్లాడాలని చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ అదంతా కూడా కేవలం అది కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులకి అని కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులే అనుకుంటారనమాట. యాక్చువల్లీ కనిష్టమైన వాళ్ళకి నిజానికి మాత్రం భగవంతుని యొక్క లక్షణాన్ని గురించి ఉపనిషత్తులో వివరించినప్పుడు ఏం చెప్పారు? భగవంతుడు నిరాకారుడు, అకారుడు అని చెప్పారు. కాబట్టి అది నిజమైన వర్ణన. భగవంతుని అలానే అర్థం చేసుకోవాలి అని వాళ్ళు పాక్షికమైన అవగాహనతో భగవంతుని నిరాకారునిగా అవగాహన చేసుకుంటారు. అంటే భగవంతుని సాకార రూపం, నిరాకార రూపం అంతా కూడా భగవంతుడే. భగవంతుడు సాకారి, నిరాకారుడు కూడా. భగవంతుడు కానిది ఏముంటుంది చెప్పండి? భగవంతుడు కాకుండా ఈ సృష్టిలో ఏదైనా ఉందా? ప్రతిదీ భగవంతుడే. మరి ఆ నిరాకారం కూడా భగవంతుని పైనే ఆధారపడి ఉంటుంది. భగవంతుని నిరాకారాన్ని కూడా ఆధారం భగవంతుడే, భగవంతుని యొక్క రూపమే. సో ఆ అవగాహన అవసరం అన్నమాట యాక్చువల్లీ. సో అలా మనకి అలాంటి అవగాహన కోసం ఇక్కడ మళ్ళీ మళ్ళీ వివరిస్తున్నారనమాట. భగవంతునికి పాదాలు ఉన్నాయి, భగవంతునికి జగనాలు ఉన్నాయి, భగవంతుని ఉదరం, నాభి. మరి ఇంకొక విషయం ఏంటంటే భగవంతుని ప్రతి అంగాన్ని కూడా కమలంతో పోలుస్తారు. అవునా? పద్మనయనుడు, భగవంతుని నాభి పద్మంలాగా ఉంటుంది, భగవంతుని పాద పద్మములు అన్నీ పద్మంతో పోలుస్తారు. ఎందుకు చెప్పండి? పద్మం చాలా సుందరంగా ఉంటుంది. కానీ పద్మం కంటే పద్మం లాగా సుందరంగా ఉండే పువ్వులు ఇంకా వేరే ఏం లేవా? మృదువుగా ఉండే పూలు కూడా ఉన్నాయి, అంత సుందరంగా ఉండే పూలు ఉన్నాయి. అలానే ఉండవు, కానీ సుందరంగా ఉండేవి అయితే ఉన్నాయి, పద్మం లాగానే ఉండవు, ఉన్నాయి. ఒకసారి గౌర గోవింద్ మహారాజుని ఒక భక్తుడు ఇలానే ప్రశ్నించాడంట. ఎందుకు అలా భగవంతుని ప్రతి అంగాన్ని కూడా ఎందుకు పూలతో పోలుస్తారు, అదేంటి కమలంతో పోలుస్తారు అని అడిగితే మహారాజ్ ఏం చెప్పారట అంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి పువ్వు కూడా ఎవరి చేత సృష్టించబడింది? బ్రహ్మ చేత. కమలం ఎవరి చేత సృష్టించబడింది? నారాయణ చేత. బ్రహ్మ కంటే ముందే కమలం వచ్చింది కదా, కమలం పైనే బ్రహ్మ వచ్చాడు. అంటే కమలం అయితే భగవంతుడి నుండే వచ్చింది. అవగాహన కోసం ఊరికే చెప్పారనమాట యాక్చువల్లీ. ప్రత్యేకం కదా, కమలం యొక్క ప్రత్యేకత చెప్పడానికి అంతే. కోర్స్ అలా బ్రహ్మ కమలం చాలా ప్రత్యేకమైంది అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి కమలంతో పోలుస్తారని చెప్పారంట. ఎనీవేస్ అవగాహన అందరూ అలా అడుగుతుంటారు, ఎందుకు వై దిస్ వై నాట్ దట్. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారు, విశ్వమందలి ఎట్టి సృష్టి కార్యమైనను దేవదేవునితోనే ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉన్నది. చూడండి, ఎలాంటి సృష్టి కార్యమైనా సరే దా సృష్టికి కావాల్సిన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుని నుండే వస్తుంది. ఎంతోమంది శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు ఎన్నో విషయాలు కనుక్కుంటున్నారు. వాళ్ళకి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? బాత్ టబ్లో నుంచి వచ్చిందా? బాత్ టబ్లో కూర్చున్నప్పుడు ఏంటి యూరేకా అని అనుకున్నాడంట శాస్త్రజ్ఞుడు. సో శాస్త్రజ్ఞానం మళ్ళీ మళ్ళీ వస్తుంది, సైంటిస్ట్, దానికి జ్ఞానం వచ్చిందంట. సో జ్ఞానం నేనే
నాకే ఆ జ్ఞానం వచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నోబెల్ ప్రైజులు తీసుకుంటుంటారు. కానీ నిజానికి నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి ఇవ్వాలి. ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ చాలా ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త కొత్త విషయాలన్నింటిని కూడా కొత్త కొత్త వస్తువులన్నింటినీ కూడా కనిపెడుతుంటారు. కనిపెట్టారు అంతేగాని సృష్టించలేదు. అంటే అప్పటికే ఉంది. ఆ! ఏది సృష్టి కాదనమాట యాక్చువల్లీ. ఆ జ్ఞానం సరియైన సమయంలో వాళ్ళకొస్తుంది. ఏదో విషయాన్ని గురించి వాళ్ళు ప్రయోగం చేస్తుంటే ఇంకేదో కనుక్కుంటారు. అలానే కరెంట్ కూడా అలానే కనుక్కున్నారంట. బల్బు కూడా ఆయన బల్బు తయారు చేయాలని చెప్పేసి ప్రయోగం చేయట్లేదండి. ఇంకేదో చేద్దామని చూస్తుంటే బల్బు తయారైపోయిందంట. ఎడిసనా? ఎడిసన్. టంగ్స్టన్. సో, అలా చాలా విషయాలు అలానే జరిగాయి. సో, మరి దానికి అర్థం ఏంటి? భగవంతుడు ఎప్పుడు ఏదైనా కావాలనుకుంటే భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ వీళ్ళేమనుకుంటారు? నేనే సృష్టించాననుకుంటారు. సో, అలా ప్రతి ఒక్కరికి ఆ సైంటిస్టులకనే కాదు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అందరికీ ప్రతి ఒక్కరికి జ్ఞానం భగవంతుడే ఇస్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు? నాకు తెలిసిందే సంపూర్ణమైనది. అందుకనే ఆచార్యులు ఏమన్నారు? అలాంటి నాకు తెలిసిందే సంపూర్ణమైన జ్ఞానం అనుకునే వాళ్ళు ఏ జంతువుతో పోల్చారు? మండూకం. కూపమండూకం. కూపమండూకంతో పోల్చారు. బావిలోని కప్పతో పోల్చారనమాట యాక్చువల్లీ. కప్ప ఏమనుకుంటుంది? నాకు తెలిసిందే సముద్రం. నాకు తెలిసిందే సముద్రం అని అనుకుంటుంది. కానీ అదే సముద్రం ఎలా ఉంటుందంటే ఇంతే, ఇంతకంటే ఇంకేముంటుంది? ఇదే సముద్రం అంటుందనమాట. అవగాహన ఉండదు. సో, అలా మనకి ప్రతిదాన్ని కూడా మనం అలానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. మన అవగాహనలో ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మిగతా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ అలా సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం అన్ని సమయాల్లో సాధ్యం కాదు. ముఖ్యంగా భగవంతుని అర్థం చేసుకోవడం అసలు అసాధ్యం అన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు భగవంతుడు అచింత్యమైనవాడు. మన చేతనా శక్తికి, మన జ్ఞాన శక్తికి అతీతమైనవాడు. సో, మరి భగవంతుడిని మన జ్ఞానశక్తికి లోబడి ఉండాలనుకోవడం అది అజ్ఞానం అన్నమాట యాక్చువల్లీ. సో, అలా భగవంతుని శాస్త్రాల ద్వారా, ఆచార్యుల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు భగవంతుని దర్శించుకోవచ్చు కదా! మనకి ఎంతోమంది భాగవతంలో ఎంతోమంది భక్తులు భగవంతుని ఎలా దర్శించుకున్నారు. వాళ్ళ గురువుల ద్వారా భగవంతుని ద్వారా జ్ఞానాన్ని పొంది ఆహ్, ఆ ని వాళ్ళు చెప్పిన నియమాలు పాటిస్తూ సాధన చేసినప్పుడు భగవంతుడిని దర్శించుకున్నారన్నమాట. సో, అలా సాధ్యమవుతుందన్నమాట యాక్చువల్లీ. ఈ ప్రామాణికమైన యోగ విధానాన్ని అనుసరించి. అందుకనే ఇక్కడ దేవహూతికి కపిల భగవానుడు ఏం చెప్తున్నాడు? యోగులు ఆహ్, వాళ్ళ యొక్క స్వీయ అవగాహన పైన ఆధారపడి భగవంతుని పైన ధ్యానం చేస్తే సరిపోదు. భగవంతుని పైన ఎలా ధ్యానం చేయాలి? ధ్యానం చేయాలి. కానీ ధ్యానం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఆ ధ్యానంలో భగవంతుని ప్రతి అంగాన్ని కూడా దర్శించుకోగలగాలి. అంతేగాని ఏది లేదు కాబట్టి ఒక లైట్ పెట్టేసి భగవంతుని దర్శించుకుంటానంటే ఏం 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 దర్శించుకుంటారు? ఆ లైటే దర్శించుకుంటారు. అదే కనబడుతుంది. అసలైన జ్ఞానంతోనే ధ్యానం చేస్తే ఆ లైట్ కనబడుతుందంటే అసలు లైట్ చూసుకుంటేనే ధ్యానం చేస్తే ఇంకేం కనబడుతుంది? సో, అలా సరైన అవగాహన కావాలంటే ఒక సాధకుడికి, యోగికి నమ్రతతో శాస్త్రాన్ని, ఒక ప్రామాణికమైన ఆచార్యుల్ని ఏమంటారు? అప్రోచ్ అంటే వాళ్ళు దరి చేరాలి. సో, వాళ్ళ శాస్త్రాన్ని కానీ ప్రామాణికమైన ఆచార్యులు కానీ అప్రోచ్ అవ్వాలన్నమాట యాక్చువల్లీ. నమ్రతతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి భగవంతుడిని అర్థం చేసుకోగలం. లేకపోతే భగవంతుడు ఎప్పుడు కూడా నిరాకారం అఫ్కోర్స్ పూర్తిగా అవగాహన ఉండదు. ఒకవేళ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించినా సరే నిరాకార తత్వం కంటే కూడా పైకి వెళ్ళలేం. ఎంతోమంది నిరాకార సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు కూడా భగవంతుని యొక్క రూపాన్ని దర్శించుకోవాలంటే భక్తుల సాంగత్యంతోనే సాధ్యమైందన్నమాట. మన భాగవత వక్త సుఖదేవ గోస్వామి కూడా భక్తుల సాంగత్యం ద్వారా భగవంతుడిని దర్శించుకోగలిగాడు. ఎంతోమంది ఉన్నారు. సో, అలా హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు?
భగవంతుడు 2 ఎలా భగవంతుడు సాకారం సాకారం అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రభువుల వారి కృప వలన మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. క్లియర్ లేకున్నా సరే క్లియర్‌గా ఉంటుంది. కానీ భగవంతుడు నిరాకారం కూడా అని ఎలా అనుకోవాలి? నిరాకార అవగాహన ఏంటి? భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్న శక్తి. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్న కాంతి. మరి ఆ కాంతి, ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చాయి? భగవంతుడి నుండి వచ్చాయి. సో కాబట్టి భగవంతుడు ఆ నిరాకార భావన ఏదైతే ఉందో దానికి కూడా ఆధారం ఆ పరమసత్యమే, ఆ భగవంతుడే. సో కాబట్టి అది కూడా భగవంతుడే, ఇది కూడా భగవంతుడే. ప్రభువుల వారు ఉదాహరణ ఇస్తారు కదా. మొట్టమొదటిగా భగవంతుడిని అంటే ఇప్పుడు సూర్యుడి ఉదాహరణ ఇస్తారు కదా. సూర్యుడు అంటే ఏంటి? సూర్యకాంతియే సూర్యుడు అనుకుంటాం. తర్వాత సూర్య గ్రహం సూర్యుడు అనుకోవచ్చు. కానీ అంతకంటే ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు సూర్యగ్రహం పైన ఒక వ్యక్తి సూర్యుడు అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడని అవగాహన చేసుకుంటారు. వ్యక్తి యొక్క అవగాహన స్థాయిని బట్టి. సో అలా మరి అన్నీ కూడా సూర్యుడే. సూర్యకాంతి కూడా సూర్యుడే. సూర్యకాంతి లేకుండా సూర్యునికి ప్రత్యేకమైన సూర్యకాంతిని సూర్యుడి నుండి వేరు చేయలేం. అలానే భగవంతుడి నుండి ఈ నిరాకార తత్వాన్ని కూడా వేరు చేయలేం. భగవంతుని శక్తులను వేరు చేయలేం. భగవంతుని యొక్క కాంతిని వేరు చేయలేం. భగవంతుడు అంటే ఈ సంపూర్ణమైన అవగాహన. కానీ ఆ నిరాకార తత్వవేత్తలు ఏమంటుంటారంటే, నిర్విశేషవాదులు ఏమంటుంటారంటే, భగవంతుని యొక్క శక్తులు మాత్రం అర్థం చేసుకున్నారు, అసలైన రూపాన్ని అర్థం చేసుకోవడం వల్ల వీటిని వేరుగా చూస్తుంటారు. అంటే భగవంతుడి నుండి వేరుగా చూస్తుంటారు. ఈ వెలుగు శక్తి మాత్రమే ఉందనుకోరు, ఇదే భగవంతుడు అనే వాళ్ళ అవగాహన. ఇంకోటి ఏం లేదు, ఇంకోటి ఏది లేదు, రూపం లేదంటుంటారు. సూర్య భగవానుడు అదే భగవంతుడు, అదే సూర్యుడు. భగవంతుని సంపూర్ణ అవగాహన అంటే నిరాకార తత్వం కూడా అవగాహన చేసుకోవాలి. సంపూర్ణ అవగాహన అంటే అంతే. నిరాకార తత్వం అంటే సంపూర్ణ సాకారి నిరాకారి ఎలా అవుతాడో అన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమవుతాయి, భక్తి మార్గంలో అన్నీ అర్థమవుతాయి. అది ప్రభువుల వారు ఉదాహరణ ఇస్తారు కదా. ఒక వ్యక్తి ఉండొచ్చు, వ్యక్తి యొక్క శక్తుల ద్వారా అంతటా విస్తరిస్తుంటాడు. ఒక కంపెనీలో కంపెనీ ఫౌండర్ కూడా అంతటా ఉంటాడు అని చెప్పేసి అంటుంటారు. సో అలా మనం అవగాహన చేసుకోవచ్చు అనమాట. భగవంతుని యొక్క శక్తి, ఎనర్జీ. అలాగే ఇక్కడ కృష్ణుడి యొక్క ఎనర్జీ ప్రతి చోట వ్యాపించింది. అది భగవంతుడు నడుస్తాడు, ఆయన నడవడు అని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ భాష్యంలో ప్రభువుల వారు ఏమని వివరిస్తారంటే, భగవంతుడు నడుస్తాడంటే భగవంతుని పాదాలు ఉన్నాయి. నడవడు అంటే అర్థం ఏంటంటే భగవంతుని యొక్క నడక అనేది మన భౌతికమైన వ్యక్తి యొక్క నడక లాంటిది కాదు. మనలాగా నడవడు. మనలాగా మనం కాళ్ళు లేకపోతే నడవగలమా? భగవంతుడు నడవగలడు. భగవంతుడు నడవగలడు కాళ్ళు లేకపోయినా సరే. భగవంతుడు చెవులతో కూడా చూడగలడు. కంటితో జన్మనివ్వగలడు. సో అలా మనం నడవడు అంటే భగవంతుడు పాదాలు ఉంటేనే నడుస్తాడని చెప్పబడింది కాబట్టి భగవంతుడి పాదాలు ఉన్నాయి. భగవంతుడికి పాదాలు ఉన్నాయి కాబట్టి ఆ పాదాలకు ఆయన ఈజ్ లిమిటెడ్ టు దట్ లెగ్స్. అంటే భగవంతుని యొక్క నడక శక్తి అనేది ఆ పాదాలకు పరిమితమై లేదు. మన యొక్క నడక శక్తి మన పాదాలకు పరిమితమై ఉంది. కానీ భగవంతుడు అలా లేడు. అందుకనే భగవంతుడు సర్వశక్తివంతుడు. భగవంతుడు చేతులతో కూడా నడవగలడు, ఎలాగైనా నడవగలడు. అందుకనే నడుస్తాడు. నడవడు అంటే మన భౌతికమైన నడక లాంటిది కాదు అని అక్కడ అర్థం అన్నమాట. ఎక్కడైనా చూడొచ్చు భగవంతుని. అర్థమైందా?
భగవంతుడు ఆ యొక్క పాదాలకు మాత్రమే అంటే ఆ శక్తి అనేది నాట్ లిమిటెడ్ అనమాట, యాక్చువల్లీ పరిమితమైనది కాదు. సో అది ఎలా వివరించాలి? ఇలానే వివరించాలి. ఇలా వివరించినప్పుడు ఏమనుకుంటారు? నిరాకారం. నిరాకార తత్వానికి దారితీస్తుందనమాట. ఎవరైతే అసంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు నిరాకారవాదుడు అని అనుకుంటారు ఇలా వివరించినప్పుడు. కానీ ఇలా వివరణ అనేది భగవంతుని యొక్క నిరాకారాన్ని వివరించడానికి అక్కడ ఇలా చెప్పలేదు. భగవంతుని యొక్క అచింత్య శక్తిని, భగవంతుని యొక్క సర్వశక్తిమత్వాన్ని వివరించడానికి ఇలా చెప్పారనమాట. ఎందుకంటే మరి అందరికీ కేవలం మరి ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా తత్వ ద్వారా వివరిస్తే అర్థం చేసుకోలేరు. సో కాబట్టి అప్పుడప్పుడు ఇలా చెప్తుంటారు. కానీ అది చెప్పినప్పుడు కొందరు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అనమాట. యాక్చువల్లీ ద్రౌపది పిలుస్తుంది అక్కడ సభలో, అప్పుడు ఆయన నడుస్తూ మొదలుపెట్టి నడుస్తూ వచ్చాడు అనుకోండి, ఆయన ఆ విధంగానే రావాలి. ఆయన ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరికైనా భగవంతుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు. భగవంతుడు నడుస్తాడు కానీ నడవడని అంటే కనుక ఎదుటి వాళ్ళకు గజేంద్ర పక్షంలో కూడా వస్తుంది. అవును, నడుస్తూ వస్తే సాధ్యం కాదు, అయినా వస్తాడు భగవంతుడు. అయినా వస్తాడు. అంటే ఇలా గరుడు పైన వస్తాడు, గరుడు పైన వస్తాడు అని చెప్పేసి ఉంటారు. అట్లా అంటే లేట్ అవుతుందేమని చెప్పేసి మళ్ళీ అదే ఆఫ్ కోర్స్ గరుడు పైన గరుడు పక్కన పెట్టి కూడా వస్తాడు. ఇలా ఉంటుంది భగవంతుడు. భగవంతుడు వెంటనే వస్తాడు. సో అలా ఏంటంటే భగవంతుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడని అక్కడ అర్థం అనమాట. భగవంతుడు భక్తుని కోసం వస్తాడు అని చెప్పడానికి అలా ఇది అన్ని ప్రతిదాన్ని కూడా ఏంటి ప్రతి స్టేట్మెంట్ని మనం ఇలా ప్రతిదాన్ని విశదీకరించి అర్థం చేసుకుంటే అక్కడ పరిగెత్తుకుంటాడు, ఇక్కడ పరిగెత్తాడని వివరించలేదే. ద్రౌపది విషయంలో భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడని చెప్పేసి వివరించలేదే. అంటే ప్రతి విషయం ప్రతి దగ్గర చెప్పాలంటే ప్రతి సన్నివేశం కూడా వేదాలు రాయాలి, ప్రతి సన్నివేశానికి వేదాలు రాయాలి, అంతే కదా. ప్రతి సన్నివేశానికి వేద జ్ఞానం అంతా కూడా రాయాలి. అర్థమైందా? అర్థం కాలేదు. ఇప్పుడు భక్తుడి కోసం భగవంతుడు అలా పరిగెత్తుకుని రావడానికి సిద్ధమయ్యాడు. ప్రతిసారి అదే విషయాన్ని మనకు చెప్పని అవసరం లేదు. ఆ సందర్భంలో మనం తీసుకోవాల్సింది భగవంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, నా భక్తుడు ఏదో కష్టం అని చెప్పారు. అది అన్ని విషయాలు, అందరి భక్తుల విషయంలో భగవంతుడు అలా ఆలోచిస్తాడు. అదేనా? ఇది ఉదాహరణగా అన్వయించవచ్చా నీ ప్రశ్న మళ్ళీ సరే చెప్పు. భగవంతుడు నడవచ్చు కానీ నడవలేదన్నది ఉదాహరణగా ద్రౌపది విషయంలో వస్త్రాపారాల సమయంలో భగవంతుడు వచ్చాడు, నడిచాడంటే నడవలేదు, నడిచాడంటే నడిచాడు, వచ్చాడంటే వచ్చాడు. ఓకే, సో మీరు చెప్పండి. ఇప్పుడు ద్రౌపది విషయంలో సో మెనీ ఇన్స్టెన్సెస్ మహాభారతంలో ద్రౌపదిని దర్శించింది. ఓకే, ఐదు కుమారులని ద్రౌపదికి సహాయం చేయలేదా కొన్ని సందర్భాల్లో? రాముడు చంపినప్పుడు కృష్ణుడే రక్షించలేదు. సో కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్యపాత్ర జరిగినప్పుడు కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు తెలుసుకుని వచ్చాడు. సో కొన్ని ఇన్స్టెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ లాక్షాగ్రహంలో కృష్ణుడు రావాలా, దేవుడు రక్షించడం. కుంతిమాడు ఏమంటుంది, కృష్ణుడే రక్షించడండి, భగవంతుడు పర్సనల్గా రావనవసరం లేదు. సో ఓకే, పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే ఆయన మీరు చెప్పినట్టు ఒకటి మనం భౌతికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడం మానేది. తక్కువ ప్రతిష్ట శుద్ధియోగం నాశో మనీ చేస్తున్నది. ఎందుకు ఇలా అంటే ప్రభుత్వంలో చాలా క్లియర్గా భగవద్గీతలో చాలా చోట్ల, భాగవతంలో ప్రథమ స్కంధంలో మొదటి శ్లోకంలో ఈ విషయం గురించి భగవంతుడు అనగా పరమసత్యం అనేది ఏంటంటే ఆయన యొక్క కార్యాలన్నీ కూడా మన యొక్క అనుభవంలో కొన్ని ఉంటాయి, మన యొక్క అనుభవానికి అతీతంగా కూడా కొన్ని ఉంటాయి. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మన యొక్క ఎలాగైతే ఫ్రాక్ ఫిలాసఫీ ఉందో
లేకపోతే అర్ధకూటి న్యాయం, ఇవన్నీ న్యాయం అన్నీ కూడా ఏంటంటే శాఖచంద్ర న్యాయం. అంటే మనం శాఖను మాత్రమే చూస్తున్నాం, కానీ దాని మనం చంద్రుడిని చూడటానికి మనం కొంచెం కష్టపడతాం. ఎందుకంటే మనకి ఈ శాఖే అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. సో భగవంతుడి యొక్క కార్యాలన్నీ కూడా మన యొక్క పరిధిలో అనుభవంలో కొన్ని ఉంటాయి. సో హీ వాక్స్. సో భగవంతుడు ఏంటంటే మన యొక్క అనుభవం ఏమిటి? వాక్స్. మనం నడుస్తాం. మన యొక్క అనుభవానికి అతీతంగా కొన్ని ఉంటాయి అన్నమాట, కొన్ని అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్ భౌతికంగా తీసుకున్నప్పటికీ మనకు గోల్డ్ పెరిగిపోతుంది. ఎలా దీనికి దేవుడి సమాధానం? ఏవో చెప్తారు, దీని వెనకాల ఉన్న ఏ కారణం ఆ కారణం, బట్ మనం ఏంటంటే దానికి ఇది చేయలేం అనమాట, దీనికి కంట్రోల్ చేయలేం. దీన్ని లేకుండా చేయలేం. జుట్టు రాలిపోతుంది కాబట్టి జుట్టు కట్ చేస్తుంటే వస్తుంది కదా, కొంత స్టేజ్ కట్టిన రాదు. అది ఎందుకు అవుతుంది? సో మన శరీరంలోనే మైక్రో లెవెల్లో చూసుకుంటే ఎన్నో విషయాలు మనకి ఎందుకు ఇలా అవుతుంది అనడానికి ఆధారాలే కొంచెం కష్టం అన్నప్పుడు, భగవంతుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళకి మనం ఇలా చెప్పాలన్నమాట. భగవంతుడు నడుపుతాడు, నడవడు, ఎవరికి చెప్పమన్నారు. అవన్నీ మనం ఏం మాట్లాడాలి. పాయింట్ ఏంటంటే మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కూడా మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాల వల్ల ప్రజలను ఏంటంటే నమ్మించడానికి, ఎందుకంటే ఎవరి నమ్మకాల మీద నమ్మకం లేకపోవడం మీద ఆధారం లేదన్నమాట. సో ఇప్పుడు అక్కడ ఆ ఉదాహరణ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? భగవంతుడు నడుస్తాడు, నడవడు అని శాస్త్రాల్లో చెప్పినప్పుడు దానికి ఈ ద్రౌపది విషయంలో భగవంతుడు వచ్చాడు కానీ పరిగెత్తుకుంటూ రాలేదు, అంతటా ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అని. ద్రౌపది విషయంలో భగవంతుడు వచ్చాడంటే వచ్చాడు, వచ్చాడు, నడిచాడంటే నడవలేదంటే నడవలేదు. గజేంద్ర మోక్షంలో కూడా నడిచాడంటే నడవలేదు. ఈ రెండు ఉదాహరణలు దీనికి అన్వయించుకోవచ్చు. ఎందుకంటే మనం వ్యర్థ ప్రసంగం చెయ్యం, కానీ ఎదుటివాడు వ్యర్థ ప్రసంగం ఇదే క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే వాడు ఎక్కడో ఆ నాలెడ్జ్ భక్తులకు అర్థం చేస్తారు. భగవంతుడు అన్నాడు, గుద్దాడు అన్నా కూడా భక్తులు అర్థం చేసుకుంటారు. భగవంతుడు అంటాడు, వాడికి ఏం అడగడు. భక్తి కానివాడు, కొంచెం అటు ఇటుగా ఉన్నవాడు వాడే వేస్తారు. అది వాడు వేసిన అన్వయించవచ్చా అన్నది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాడు అన్వయించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రౌపది ఈ గజేంద్ర మోక్షం ఒక ఏనుగు ఎలా ప్రార్థించగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం ఏనుగు ఎలా ప్రార్థించాలి? మనం వాడిని ఏమి గురించి అడగట్లేదు, ఇది చెప్పొచ్చా అనగా. అదే కదా నేనైతే అడుగుతాను అనమాట. అసలు ఏనుగు ఎలా ప్రార్థించింది? ద్రౌపది ప్రార్థించిందంటే ఒప్పుకుంటాను. మనమే చెప్తున్నాం ఎగ్జాంపుల్. నేనే చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నాడు, నాకు చెప్తున్నారు కృష్ణుడు నడుస్తాడు గజేంద్ర మోక్షం. నేను అడుగుతున్నానంటే ఏనుగు ఎలా అడిగిందయ్యా? అసలు ఏనుగు మాటలు ఎలా వచ్చాయి? ఏనుగు జ్ఞానం వచ్చింది. అది ఎలా వచ్చింది? నీకు వస్తుంది కదా, ఒక టైంలో గుర్తుంటుంది, ఒక టైంలో గుర్తుంది. నాకు ఏనుగుకి తేడా లేదా? ఇప్పుడు కుక్క ఇప్పుడు ఎన్నో ఏనుగులు ఉన్నాయి, ఏ ఏనుగుకి రావాలి? అంటే ఒకసారి అదే కుక్క చూడండి, ఒకసారి మనం పిలిస్తే వస్తుంది, ఒకసారి పిలిస్తే రావట్లేదు. మనం పిలిస్తే దానికి మీరు అర్థమవుతుందా లేదా? మీకు ఎలా పిలిస్తే వస్తుంది కదా ఒకసారి. చూడండి మీరేమన్నారు, ఏనుగు ఉంది, ఏనుగుకి పిలిచింది. ఓకే, సో ప్రస్తుతానికి ఆ విధంగా మళ్ళీ చర్చ కొనసాగిద్దాం తర్వాత. ఇందులో ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టాలంటే దీనికి ఇవన్నీ అన్వయించవచ్చు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది అది కంప్లీట్ చేస్తా అంటాను. అయిపోయిందా? ఆఫ్ చేశాడా?